అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి సందర్భంగా మన గుడిలో ఈ మాదిరి డెకరేషన్ చేశారు. చాలా బాగా చేశారు వినాయక స్వామిని. తర్వాత బయట గుడిలో గానీ, అక్కడ కొంత కొంత బల్బులు పెట్టి, తర్వాత అనేక రకాల ఫ్లవర్స్ పెట్టి భలే తమాషాగా డెకరేషన్ చేశారు. ఈ డెకరేషన్ చూడాలంటే మనకు చాలా అదృష్టం ఉండాలా. ఇలాంటి డెకరేషను చేశారు. ప్రతి సంవత్సరం చేస్తారు. మొన్న సంవత్సరము డబ్బులతో చేశారు. డబ్బుతో కోట్ల రూపాయల డబ్బుతో పెట్టి చేశారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకంగా చేస్తారు ఇక్కడ. ఒకసారి వచ్చి కూరగాయలతో చేస్తారు. అన్ని కూరగాయలతోనే మొత్తం గుడి మొత్తం అలంకరిస్తారు కూరగాయలతో. ఈ దఫా మాత్రం లైట్లు, తర్వాత వచ్చి డెకరేషను కాటన్‌తోను, తర్వాత అనేక రకాలుగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకంగా డెకరేషన్ చేస్తారు ఈ గుడిలో. ఇలా తమాషాగా బాగా చేసి ఈ వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ మంచి గుడిలో మంచి అట్మాస్ఫియర్ కల్పిస్తారు. అది చూసేదానికి చాలామంది దేవుని దర్శనం చేసుకునేదానికి చాలా సంతోషంగా వస్తారు. ఇది చాలా ఫేమస్సు. ఇలా డెకరేషన్ చూసేదానికి కూడా వచ్చేవాళ్ళు ఆ దేవుని మీద భక్తి మీద వచ్చి చాలామంది భక్తితో దండం పెట్టుకుంటారు. ఈ గుడిలో మెయిన్‌గా ఈ డెకరేషనే చాలా ఫేమస్సు. మొన్న సంవత్సరం అయితే కోట్ల రూపాయల డబ్బుతో చేసిన దానివల్ల చాలా సెక్యూరిటీ ఏర్పాటు చేసి, ఆ డబ్బునంతా జాగ్రత్తగా తీసి మళ్ళా జాగ్రత్త పెట్టారు. ఈ సంవత్సరం ఈ ఈ మాదిరి చేస్తే చాలా సెక్యూరిటీ ప్రాబ్లమ్ వస్తుందనే ఉద్దేశంతో ఇలా కాకుండా ఇలా లైట్లు అన్నీ పెట్టి చేశారు. అంటే బంగారు డబ్బుతో చేస్తే చాలా సెక్యూరిటీ పెట్టాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఇలా మామూలుగా చేశారు. మామూలుగా చేసినా కూడా చాలా బాగుంది అందంగా చూసేదానికి. అందరూ మనకు వినాయక చవితికి వినాయక స్వామి ఆశీర్వాదం ఉండాలని